హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక కమ్మని స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీ అందరికీ రాయలసీమ స్పెషల్ శనగపప్పు పాయసం ఎలా ఈజీగా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసం కాకుండా ఈ పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది. ఈ పాయసం తయారు చేసుకోవడానికి ముందుగా మనం 1 కప్పు పచ్చిశనగపప్పు, అందులో సగం సగ్గుబియ్యం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో శనగపప్పు తీసుకున్నానండి. ఆ గ్లాస్తోనే హాఫ్ క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకుని సగ్గుబియ్యాన్ని సెపరేట్ గిన్నెలో వాటర్ పోసి పెట్టుకుని ప్రెషర్ కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. యాక్చువల్గా పప్పు సగ్గుబియ్యం రెండూ కలిపి ఒకటేసారి ఉడికించుకోవచ్చండి. కాకపోతే ఎప్పుడైనా శనగపప్పు ఉడకకపోతే కనుక మళ్ళీ మనం విజిల్ రానిస్తే సగ్గుబియ్యం జావలాగా అయిపోతుంది. కాబట్టి ఇలా సపరేట్గా ఉడికిస్తున్నాను. అండ్ 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ రానిస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా పప్పు కొంచెం పలుకుగా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ప్రెషర్ కుక్కర్లో పప్పు ఉడికిస్తే కరెక్ట్గా ఉడుకుతుందండి. అందుకోసమే నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికించాను. కుక్కర్ స్టీమ్ చల్లారేలోపు మనం కొబ్బరి పాలు తీసుకోవాలండి. సో దీనికోసం నేను పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఈ కొబ్బరిలో తగినంత వాటర్ వేసుకుని మనం కొబ్బరి పాలను తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటామో దాంతో 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకోవాలి. మనం తగినంత వాటర్ వేసిన తర్వాత కొబ్బరిని ఒకసారి గట్టిగా ఇలా పిండితే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత నెయ్యి వేసుకుని ముందుగా మనం పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. నేనైతే ఓన్లీ కాజు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు అలాగే కాజు వేగేలోపు మనం స్టీమ్ చల్లారిందేమో చూద్దాము. కుక్కర్ స్టీమ్ అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు చూడండి, పప్పు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. పప్పు మనం ఇలా మెదిపితే ఇలా మెత్తగా ఉండాలన్నమాట. సో మరీ పేస్ట్ లాగా అయితే ఉండకూడదు. అలా ఉంటే స్వీట్ అస్సలు రుచిగా ఉండదండి. మనం ఆల్రెడీ వేయించుకున్న కాజు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అందులోకి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ మిశ్రమం అంతా కలిసిన తర్వాత ఇందులోకి మనం సగ్గుబియ్యం అలాగే కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పాలు వేసి ఉడికిస్తే ఈ కడాయిలోంచి అయితే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి నేను విశాలంగా ఉన్న ఈ ప్రెషర్ కుక్కర్లోకి ఈ మిశ్రమాన్ని అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పచ్చి శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి పాలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ మిశ్రమం ఒక 2-3 మినిట్స్ వరకు ఈ కొబ్బరి పాలల్లో ఉడకాలి. అప్పుడే రుచి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పాలలో చక్కగా ఈ మిశ్రమం అంతా కూడా ఉడికిందండి. సో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో పచ్చి శనగపప్పు తీసుకున్నానో ఆ గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం వేస్తున్నాను. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు బెల్లం క్వాంటిటీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుందండి, ఎందుకంటే మనం సగ్గుబియ్యం కూడా వేసాం కదా. సో దానికోసమే నేను ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ పాయసం వేడిగా ఉండగానే ఇందులో మనం కొంచెం నెయ్యి కనుక యాడ్ చేసుకున్నామంటే ఇంకా దీని రుచి అస్సలు చెప్పక్కర్లేదండి. ఎంతో రుచిగా ఉండే శనగపప్పు పాయసం రెడీ అయిపోయినట్టే. అసలు ఈ రెసిపీ నాకు ఎలా తెలుసు అనేది ఒక చిన్న స్టోరీ ఉందండి. నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఈ పాయసం చేసి పెట్టింది. నాకేదో డిఫరెంట్ టేస్ట్గా అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. సో వెంటనే రెసిపీ తెలుసుకున్నాను, ఇంటికి వచ్చాను, ఈ రెసిపీ ట్రై చేశాను. ఆల్రెడీ నేను 2-3 టైమ్స్ చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు, వాళ్ళకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. సో ఇంత మంచి పాయసాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి. అందుకే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఎంతో రుచిగా ఉండే ఈ పాయసాన్ని మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.